నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. నంద్యాల జిల్లాలోని చేపలు పట్టే విషయంలో అవకు మత్స్యకారులు మేట్టుపల్లి గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీశైలం కొడిగట్టు కాల్వ నుండి ఎస్ఆర్పీసీ ద్వారా అవకు రిజర్వాయర్ లోకి వచ్చే నీటి మట్టంలో కొట్టుకు వచ్చే చేపలను మేట్టుపల్లి గ్రామస్తులు పట్టుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ చేపలు తమవేనంటూ అవకు గ్రామ మత్స్యకారులు చేపలు పడుతున్న మెట్టుపల్లి గ్రామస్తులను అడ్డుకోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు విషయంపై విచారణ చేపట్టి బనగానపల్లి రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి అవకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. రెండు వర్గాల్లో చర్చించిన సీఐ మంజునాథ్ రెడ్డి కాల్వలో పట్టుకొచ్చే చేపలు ఎవరికి చెందవని, అవి వ్యాపారదారులకే చెందినవని స్పష్టం చేశారు. ఇకపై చేపల విషయంలో ఇలాంటి గొడవలకు దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సీఐ జోక్యంతో ఇరువురి మధ్య జరిగిన చేపల వివాదం సద్దుమణిగింది. ఈ సంఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్త స్థితి తాత్కాలికంగా శాంతించింది. అవగలదేం పంచాయతీ మన తెలుగులతో మాట్లాడాలి అవునవాళ్ళు కదా పెద్ద మళ్ళీ దిగేది పెట్టుకోవాలి వాళ్ళ బిల్లకు వాళ్ళదే గమనాలు. ఈరోజు ఆవుకు చెరువు సంబంధించి ఆవుకు రిజర్వాయర్ సంబంధించి పల్లెల వద్ద వాటర్ ఆపడంతో కొద్దిమంది చేపలు పట్టే వాళ్ళు అక్కడికి వెళ్ళి చేపలు పడుతున్నారు. అందులో 2-3 గ్రూపులు మేము చేపలు పట్టాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. వాళ్ళని నాకు సమాచారం వస్తే వాళ్ళకి ఫోన్ చేసి అంతా వచ్చారని తెలిసి మా వాళ్ళకి పోయి వాళ్ళని అక్కడ పట్టడం నిషేధం అని చెప్పి అక్కడి నుంచి అందరినీ కూడా పిలిపించేసాం. టన్నెల్ ప్రాంతం అనేది కొద్దిగా ఇంకా వర్క్స్ కంప్లీట్ కాలేదు, అక్కడ ఎవరు పోవడానికి వీల్లేదు. కాబట్టి అక్కడికి ఎవరిని కూడా ఆ ప్రాంతంలో ఎవరు పోవడం నిషేధం. ఎందుకంటే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ప్లస్ ఆ ప్రాంతం చేపట్టడానికి అనువైనది కాదు. కాబట్టి అందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం ఉంది. అక్కడ ఆ ప్రాంతం గురించి వాళ్ళు తెలియదు, వాళ్ళు కూడా ఫర్దర్ ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళమని చెప్పలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.